సో యాక్టింగ్ పరంగా చూస్తున్నా సినిమా టు సినిమా కొంత గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది. అవునండి. అంటే మీ ఫస్ట్ మూవీ చూసి ఇప్పుడు Definitely. సంక్రాంతికి వస్తున్నాం చూస్తుంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అవునండి. అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, ఎస్. ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోవటం కానీ, ఎస్పెషల్లీ ఈ నేటివిటీకి మీరు బాగా దగ్గరకు వచ్చేసారు. అవునండి. అంటే దట్స్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే నేను ప్రతి సినిమాతో డెఫినెట్గా నేర్చుకుంటున్నాను. అది ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి నెక్స్ట్ సినిమాకి యూజ్ చేసి అక్కడ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నేర్చుకుని అది నెక్స్ట్లో అప్లై చేస్తున్నాను. సో అది నా సింపుల్ ఫండా. నా లైఫే నా రూల్ బుక్, నా లైఫే నా గైడ్ బుక్. సో అది ఫాలో చేసి నేను ప్రతి సినిమాకి అలా ట్రయింగ్ టు గ్రో. నా మెయిన్ ఫండా అదే అండి, టు బీ ఏబుల్ టు గ్రో విత్ ఎవ్రీ సినిమా. అది యాజ్ లాంగ్ ఎస్ దట్స్ హ్యాపెనింగ్, ఇట్స్ అ గుడ్ థింగ్. సో భీమవరం బాల్మా అనేది ఒక స్ట్రాంగెస్ట్ ఇన్విటేషన్ లాగా అయిపోయింది. ఈవెంట్స్లో కూడా మీరు ఎక్కడ పడితే అక్కడ డాన్స్ చేయాల్సి వస్తుంది. ఇది నవీన్ గారు ఐడియా. అది ఎప్పుడైనా ఎంట్రన్స్ చేస్తే అది భీమవరం బాలమా సాంగ్. ఐమ్ లైక్ సరే ఓకే. ఎందుకు రోల్స్ రివర్స్ చేశారు, మీరు హోల్డ్ చేశారు? అది యాక్చువల్లీ ఇది మన క్యారెక్టర్. బికాస్ చారులత అండ్ రాజు, మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటిది. ఓకే ఓకే. కానీ ఇది నేను character అడిగాను related. ఆ రోజు డయాస్ మీద లవ్ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇది ఇద్దరి నుంచి మొదలైంది ఇది. సో మోర్ డామినేటింగ్ క్యారెక్టర్ అనమాట. అంటే చారు చాలా డామినేటింగ్, కానీ రాజు కూడా చాలా డామినేటింగ్. ఇది ఒక ఫైట్ బిట్వీన్, అది నేను ఎంత చెప్పాను కానీ ఇది స్టోరీ. ఇది